ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏమిటి, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవటానికి కారణాలు ఏమిటి అనేది విశ్లేషిద్దాం. మొదటిగా 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఆంధ్రప్రదేశ్ను మార్చి చూపిస్తానని చెబుతూ అధికారంలోకి రావటం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ లాగా కుమారుని యొక్క పాలన కూడా ఎంతో జనరంజకంగా ఉంటుందని నమ్మి ఓట్లు వేయటం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రావటంతోనే ప్రజావేదిక కూల్చివేతతో తన పాలన ప్రారంభించాడు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి కక్ష సాధింపు ధోరణులతో అనేక మందిని ఇబ్బందులకు గురిచేసి అనేక రకాలుగా ఎంతోమంది చనిపోవడానికి కారణాలయ్యాడు. వారిలో మొదటివాడు చూసినట్లయితే కోడెల శివప్రసాదరావు. ఈయన మాజీ మంత్రి మరియు మాజీ స్పీకర్. ఈయన తన కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ని దొంగతనంగా తీసుకెళ్ళాడని చెప్పి ఆయన మీద అనేక రకాలైనటువంటి సెక్షన్ల మీద కేసులు పెట్టి వేధించటం ప్రారంభించడంతో ఆయన మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా అవమానాలు పొందింది, ఎక్కువగా నష్టపోయింది ఎస్సీలు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనుకుంటూనే ఎస్సీలని పూర్తిగా అణగదొక్కినటువంటి గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మొదటిగా తన యొక్క ప్రతాపాన్ని కోవిడ్ టైంలో నర్సీపట్నం డాక్టర్గా ఉన్నటువంటి సుధాకర్ మీద ప్రారంభించాడు. కోవిడ్ టైంలో అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయంలో అప్పుడు గ్లౌజులు కానీ N95 మాస్కులు కానీ లేకుండా వైద్యులను వైద్యం చేయాలని చెప్పి ఆదేశించినప్పుడు వాటిని మాకు ఎటువంటి N95 మాస్కులు కానీ అదేవిధంగా గ్లౌజులు కానీ అదేవిధంగా యాప్రాన్స్ కానీ లేకుండా చేయటం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అనే ధోరణిలో మీడియాలో తెలియజేయటం ద్వారా ఆయన మీద కక్ష కట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని తన యొక్క వృత్తి నుంచి సస్పెండ్ చేయడం, తర్వాత ఆయన మీద అనేకమైనటువంటి కేసులు పెట్టడం, మానసికంగా వేధించి విశాఖపట్నం పిచ్చాసుపత్రిలో చేర్పించడం, ఆయనని పోలీసులు మండుటెండలో నడి రోడ్డు మీద క్రింద పడవేసి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి. అమెరికాలో నల్లజాతీయుడైనటువంటి ఫ్లాయిడ్ని అక్కడి పోలీస్ అధికారి మెడ మీద మా కాలు పెట్టి హింసించిన సందర్భంగా ఆయన చనిపోయినప్పుడు అమెరికాలో పెద్ద విప్లవమే వచ్చింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్టయితే డాక్టర్ సుధాకర్ని విశాఖపట్నం నడి రోడ్డు మీద మండుటెండలో పడుకోబెట్టి పిచ్చివాడిని చేసి బాధించినా సరే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ బీసీలు కానీ బహుజనులు కానీ ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించకపోవటం చాలా గమనించదగినటువంటి విషయం. ఆ విధంగా డాక్టర్ సుధాకర్ని హింసించి చివరికి తనకు తానుగా చనిపోయేలాగా చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఎస్సీల్లో ఒక జడ్జిగా ఉన్నటువంటి రామకృష్ణ అనే ఒక జడ్జిని పెద్దిరెడ్డి అనుచరులు అనేకమైనటువంటి కేసులు పెట్టి ఆయన్ని హింసించారు. ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించారు. జడ్జి రామకృష్ణ గారు తన పదవిలో ఉండగా అప్పటి మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి
చేసినటువంటి అనేకమైనటువంటి అక్రమాలను దర్యాప్తు చేయవలసినదిగా ఆదేశించడం ఫలితంగా ఆయన మీద కక్ష కట్టినటువంటి పెద్దిరెడ్డి అనుచరులు ఆయన మీద అనేకమైనటువంటి కేసులు బనాయించి జైలు పాలు చేసి అనేక విధాలుగా ఆయన్ని హింసించడం జరిగింది. ఎస్సీల మీద జరిగినటువంటి రెండవ దాడి. ఇక మూడవ దాడి చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ తన యొక్క కారు డ్రైవర్ అయినటువంటి ఎస్సీ వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఆ విధంగా డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయకుండా కేవలం పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించి ఆయన్ని హక్కును చేర్చుకొని అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఇవ్వటం జరిగింది. ఈ 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ అనంతబాబుకి రంపచోడవరం అసెంబ్లీ బాధ్యతలను అప్పచెప్పటం అనేది జరిగింది. అంటే ఎస్సీలని హింసించినటువంటి ఎస్సీలని చంపినటువంటి ఒక వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేయకపోగా అదేవిధంగా పదవి నుండి సస్పెండ్ చేయటం కూడా కాకుండా అతన్ని హక్కును చేర్చుకొని అతనికి మంచి పదవులు ఇచ్చి ప్రోత్సహించడం అనేది ఎస్సీల మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎంతటిదో అవగతమవుతుంది. ఎస్సీ వ్యక్తులకి శిరోమండనం చేయించినటువంటి తోట త్రిమూర్తులు ఈయనకి ఈ ఎన్నికల ముందు కోర్టు అతన్ని దోషిగా తేల్చి అతనికి శిక్ష ఖరారు చేసిన తర్వాత కూడా ఆయనకి ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టడం అనేది ఎస్సీలనే కాకుండా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బహుజనులందరినీ అవమానించినట్లుగా మనం భావించవచ్చు. ఈ విధంగా ఎస్సీల మీద కక్ష కట్టినట్టుగా అనేకమైనటువంటి దౌర్జన్యాలు చేసినటువంటి ఘనత మన ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీది మరియు దాని యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పవచ్చు. ఇవి కాకుండా ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి అనేకమైనటువంటి పథకాలని సుమారుగా 28 రకాలైనటువంటి పథకాలని రద్దు చేసి వేరే పథకాలకు మళ్లించి ఎస్సీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులన్నీ కూడా సుమారు 1200 కోట్లకు పైగా డబ్బులు వేరే పథకాలకు మళ్లించి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నట్టుగా వీరపోజులు కొట్టినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వలన నష్టపోయినటువంటి వారు ఎవరంటే ఎస్సీలు మాత్రమే. అంతేకాకుండా ఎస్టీలు, బీసీలు మరియు ఇతరులను కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది. ఇక ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానిలో ముందుగా చూసినట్టయితే ఉద్యోగుల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. వాటిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఉద్యోగులకు రావాల్సినటువంటి 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటటువంటి పిఆర్సీ అనేది ఉద్యోగుల యొక్క వేతనాలను అప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా సవరించి ఇచ్చేటటువంటిది. అటువంటి పిఆర్సీ విషయంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు అనేక మంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాలు, అనేకమైనటువంటి ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఆ ఉద్యమాలు చేసినటువంటి ఉద్యోగులను అరెస్టు చేయించి అనేక సెక్షన్ల కింద కేసులు బనాయించి వేధించడం అనేది జరిగింది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ పిఆర్సీ సాధన కోసం విజయవాడలో ఒక భారీ ర్యాలీ నిర్వహించడానికి తలపెట్టినప్పుడు అనేక విధాలుగా నిర్బంధాలను గురిచేసి ఎవరు కూడా విజయవాడ పట్టణానికి చేరకుండా నిర్బంధించారు. అయినా సరే చాలామంది ఉద్యోగులు వివిధ రకాలైనటువంటి వేషాలలో అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పనుల మీద వెళుతున్నట్లుగా వెళ్ళి ఒకేసారి బీఆర్టీఎస్ రోడ్ను ఆక్రమించినటువంటి ఘన చరిత్ర ఉద్యోగులది. అటువంటి ఉద్యోగులు ఎంతో కష్టపడి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ఫలితంగా
వారి మీద కక్ష కట్టింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వీరికి అనేక రకాలుగా ఆటంకాలు కలిగిస్తూ, అనేక రకాలుగా ఇబ్బందులను కలిగిస్తూ, వారిని అనేక సెక్షన్ల కింద కేసులు బనాయించి అనేక మంది నాయకుల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీది. ముఖ్యంగా ఈ బీఆర్టీఎస్ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుల మీద కక్ష కట్టడం అనేది జరిగింది. అందులో భాగంగానే ప్రవీణ్ ప్రకాష్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రత్యేకంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వేసి ఉద్యోగులను వేధించడం ప్రారంభించారు. దానిలో భాగంగానే ఈ ప్రవీణ్ ప్రకాష్ అనే ఆయన ఉపాధ్యాయుల మీద అనేక రకాలుగా పెత్తనం చెలాయించినటువంటి పరిస్థితి. ఆ విధంగా గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలలకు వెళ్ళి పాఠశాలలో అనేకమైనటువంటి విషయాల మీద తనిఖీ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపి వారిని సస్పెండ్ చేసినటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. అదేవిధంగా ఉద్యోగుల యొక్క వేతనాలు ఎంత అనేది తెలియజేయటం కోసం వారి యొక్క కార్యాలయాల్లో ఉద్యోగి పేరు మరియు వారి యొక్క జీతాన్ని ప్రదర్శించాలని నిర్బంధం విధించడం జరిగింది. ఉద్యోగుల యొక్క వేతనాలు ఎంత అనేది వారు చాలా ఎక్కువగా తీసుకుని ఉద్యోగులు సోమరపోతుల్లా ఏమీ పని చేయటం లేదని చెప్పడానికి గాను గ్రామాలలో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఉద్యోగుల యొక్క వేతనాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రచారం చేయటం జరిగింది. ఈ విధంగా ఉద్యోగుల మీద కక్ష కట్టిన అనేక రకాలుగా బాధించడం అనేది జరిగింది. దానిలో భాగంగా చూసినట్టయితే ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీని సుమారు 27% కావాలని చెప్పి ఉద్యోగులు అడిగితే రివర్స్ పిఆర్సీ 10% ఇచ్చినటువంటి ఘన చరిత్ర మన వైఎస్ఆర్సీపీది. ఆ పిఆర్సీ మాకొద్దు, మాకు సాధారణమైనటువంటి వేతనాలు ఇవ్వండి అని చెప్పి ఉద్యోగులు మొరపెట్టుకునేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఘన చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. ఉద్యోగులు తమకు ఈ పిఆర్సీ వద్దని చెప్పి మొరబెట్టుకుంటున్న సమయంలో బలవంతంగా ఆ పిఆర్సీని లెక్కగట్టి వారి ఖాతాల్లో బలవంతంగా జమ చేసి తర్వాత పిఆర్సీని చేసినటువంటి ఘన చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. అంటే రివర్స్ పిఆర్సీ అనేది ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అటువంటి రివర్స్ పిఆర్సీని ప్రకటించి రివర్స్ పిఆర్సీని ఇచ్చినటువంటి ఘన చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి 7 రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 5 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి విధంగా కూడా సిపిఎస్ను రద్దు చేయకపోగా దాని స్థానంలో జిపిఎస్ అనే ఒక కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘన చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీది. ఈ జిపిఎస్ అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి పేరు పెట్టారు. దీనిలో ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బుల్నే వివిధ రకాలైనటువంటి పొదుపు ఖాతాల్లో పెట్టి దాని మీద వచ్చినటువంటి వడ్డీని మాత్రమే పెన్షన్గా ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత ఇస్తారని చెప్పి ఆ రకమైనటువంటి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి ఘన చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. ఈ విధంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించి వారిని భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా ఈ ఉద్యోగ సంఘ నాయకుల మీద అనేక రకాలైనటువంటి కేసులు బనాయించి వారిని స్వేచ్ఛగా తిరగనివ్వకుండా అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టి అరెస్టులు చేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఉద్యోగులంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే ఉద్యోగులు అనే పరిస్థితి నుంచి ఉద్యోగులు అనేవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అనే విధంగా ప్రజల్లో ప్రచారం చేయటానికి గాను అనేక మంది ఎమ్మెల్యేలను ఉద్యోగుల మీద ఉసిగొల్పడం జరిగింది. కేతిరెడ్డి లాంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి అక్కడ జులుం చెలాయించడం అనేది జరిగింది. ఈ విధంగా ఉద్యోగులను, ఉపాధ్యాయులను అనేక రకాలుగా వేధించింది. దీని ఫలితంగా ఉద్యోగులు వైఎస్ఆర్సీపీకి రానున్న ఎలక్షన్లో ఓటు వేయరని చెప్పి తెలిసి ఉద్యోగులు ఓటు వేయకపోయినా మాకు ఎటువంటి నష్టం లేదు అని బహిరంగంగా ప్రకటించడమే కాకుండా తమ యొక్క
పత్రిక అయినటువంటి సాక్షిలో ఉద్యోగుల యొక్క ఓటు అనేది ఏ విధంగా కూడా ఉపయోగపడదని చెప్పి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోయాయి అనే ఒక నానుడిని ఆధారంగా చేసుకొని ఈ ఉద్యోగులు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు ఈ ఉద్యోగుల యొక్క ఓట్లతో మాకు అవసరం లేదు, ఉద్యోగులు ఓట్లు వేసినా వేయకపోయినా 15 సంవత్సరాల వరకు వైఎస్ఆర్సీపీ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బహిరంగంగా ప్రకటించడమే కాకుండా వైనాట్ 175 అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ఓట్లు అడిగినటువంటి వారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వారు. ఈ విధంగా ఉద్యోగులను ఉపాధ్యాయులను దూరం చేసుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది. అదేవిధంగా గ్రామాలలో వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అనేకమైనటువంటి పథకాలను ప్రజల దగ్గర తీసుకెళ్ళటానికి ఉపయోగకరమైనటువంటిదే. కానీ ఈ వాలంటీర్లని ఉపయోగించుకొని గ్రామాలలో తమకు వ్యతిరేకంగా అదేవిధంగా వేరే పార్టీకి చెందినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి మీద దాడులు చేయించి వారి మీద అనేకమైనటువంటి కేసులు బనాయించడానికి ఈ వాలంటీర్లను ఉపయోగించుకున్నటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీది. ఈ విధంగా చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ అనేది ఉద్యోగులకు వ్యతిరేకంగా చేయటమే కాకుండా గ్రామాలలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది జరిగింది. ఇక ఇవే కాకుండా గ్రామాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అదేవిధంగా వాలంటీర్లు కానీ తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మీద కానీ ఉపాధ్యాయుల మీద కానీ అనేక విధాలుగా దౌర్జన్యాలు దమనకాండలు నిర్వహించడం అనేది జరిగింది. ప్రతి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉండేటటువంటి అంగన్వాడీలు ఈసారి మాత్రం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారటం జరిగింది. సుమారు 50 రోజుల పాటు జరిగినటువంటి సమ్మెలో జగన్ ప్రభుత్వం చాలా నిర్దాక్షిణ్యంగా వారిని అణిచివేయటం జరిగింది. అంగన్వాడీ వర్కర్స్ యొక్క లీడర్స్ మీద అనేకమైనటువంటి కేసులు పెట్టి వారిని హింసించడం జరిగింది. దీనితో అంగన్వాడీ వర్కర్స్ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారటం అనేది జరిగింది. టీడీపీ హయాంలో మా వేతనం 10,500. ఈయన వచ్చిన తర్వాత పెంచింది 1,000 రూపాయలు మాత్రమే. 1కి 10 సార్లు చెప్తున్నాం. ఈయన వచ్చిన తర్వాత పెంచిన వేతనం 1,000 రూపాయలు మాత్రమే. మేము ఆ 11,500తోనూ బతకలేకపోతున్నాం. ఈరోజు మేము సమ్మె చేస్తున్నాము అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. గడిచిన 4.5 సంవత్సరాల నుండి 11,500 రూపాయల వేతనంతో బతకలేకపోతున్నాం, మా వేతనాలు పెంచండి అని ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేసాం. ఆయన వినలేదు. ఆయనకు అర్థమైన భాష ఈ భాష అని చెప్పి మాకు అర్థమయ్యి సమ్మెకి దిగిన తర్వాత మా ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? మా సెంటర్లో ఎవరైనా కొత్త ఉద్యోగస్తులు అంగన్వాడీల పేరుతో ప్రవేశిస్తే మేము సెంటర్లకు అడ్డం పడతాం. మా ప్లేస్లో ఎవరిని రానివ్వం. మేము పోరాడుతుంది మా వేతనాలు పెరగాలని, మరింతగా అంగన్వాడీ సేవలను చేయాలని మేము పోరాడుతుంటే మా ఉద్యోగాలు తీసేస్తారని బెదిరిస్తున్నారేంటి? మా ఉద్యోగమే తీసేశారనుకోండి, 1,05,000 మంది ఉద్యోగాలు తీసేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యోగం కూడా మేము తీస్తాం. ఈ విధంగా ఉపాధ్యాయుల మీద ఉద్యోగుల మీద సామాన్య ప్రజల మీద కూడా తమ దౌర్జన్యకాండను ప్రదర్శించింది. ఈ విధంగా ఉద్యోగులకు వ్యతిరేకమైంది, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా వ్యతిరేకమైంది. ఇవే కాకుండా ఇచ్చేటటువంటి పథకాలలో కూడా అనేక రకాలైనటువంటి కోతలు పెట్టడం ద్వారా ప్రజలు కూడా చాలామంది వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు చూసినట్టయితే అమ్మఒడి అనే ఒక పథకాన్ని పాఠశాలలో చేరినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులలో విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో 15,000 జమ చేసేటటువంటి పథకాన్ని అమలు చేసింది. ఈ పథకంలో కూడా అనేక మందిని ఫిల్టర్ చేయటం జరిగింది. వారిలో ముఖ్యంగా మనం గమనించినట్టయితే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే ఉద్దేశంతో కొంతమందిని ఫిల్టర్ చేయటం జరిగింది. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు లేక ఇతర ఆస్తి ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో కొంతమందిని ఫిల్టర్ చేయటం జరిగింది. నామమాత్రమైనటువంటి జీతంతో పనిచేసేటటువంటి అంగన్వాడీ వర్కర్లకు కానీ అదేవిధంగా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు లాంటి వాళ్ళకు కానీ
అదేవిధంగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేటటువంటి ఉద్యోగులకు కానీ ఈ పథకాన్ని అమలు చేయకుండా ఆపటం అనేది వారిలో కూడా వ్యతిరేకత రావడానికి కారణమైంది. ఇవి కాకుండా భూమి ఎక్కువగా ఉందని చెప్పి కొంతమందిని ఆపటం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్టయితే గ్రామాలలో లబ్ధిదారులను ఫిల్టర్ చేయటం కోసం అనేకమైనటువంటి అంశాలని ప్రాతిపదికగా తీసుకోవటం ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినట్లయితే వారి మీద అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లను పంపించి వారితో దౌర్జన్యం చేసి వారి మీద దాడులు చేయటమే కాకుండా తిరిగి సంబంధిత బాధితుల మీదే కేసులు పెట్టి వేధించినటువంటి పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రంలో గమనించాం. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక విధాలుగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు మేలు చేయలేదా అంటే కొంతవరకు మేలు చేసింది. దానిలో ముఖ్యంగా మనం గమనించినట్టయితే విద్యకు సంబంధించినటువంటి చూసినట్టు నాడు నేడు అనే పథకాన్ని తీసుకొచ్చి పాఠశాలల యొక్క రూపురేఖలను మార్చినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఆ విధంగా రూపురేఖలు మార్చి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేసినటువంటి వారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అయితే ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ పాఠశాలలో నేడు మనుగడలో లేకుండా పోవటానికి కారణం కూడా వీరే అవటం గమనార్హం. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి 117 అనే ఒక జీవోను తీసుకొచ్చి ఆ జీవో ద్వారా పాఠశాలలో ఉన్నటువంటి పోస్టులను కుదించి వారిని వేరే పాఠశాలలకు పంపించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి NEP 2020 అంటే నూతన విద్యా విధానం 2020 అనే దాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా ఆమోదించి అమలుపరిచినటువంటి చరిత్ర మన వైఎస్ఆర్సీపీది. అందులో భాగంగానే ఈ పాఠశాలలో 1-2 మాత్రమే అంటే PP1, PP2 మరియు 1-2 తరగతులను మాత్రమే ప్రాథమిక పాఠశాలలో ఉంచి 3 నుంచి 12వ తరగతి వరకు హై స్కూల్లో కలపటం జరిగింది. ఈ విధంగా చేయటం ద్వారా అనేక మంది విద్యార్థులు పాఠశాలలకు దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివలన అనేకమైనటువంటి పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా పాఠశాలల మెర్జింగ్ వలన ఉపాధ్యాయ పోస్టులు పెరుగుతాయని నమ్మించి ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి చెప్పడానికి 5 ఉపాధ్యాయులు ఉన్నటువంటి దానిని సబ్జెక్ట్ టీచర్ల పేరుతో హై స్కూల్లో చెప్పేటటువంటి సబ్జెక్ట్ ఉపాధ్యాయులతోనే 3, 4, 5 తరగతులకు కూడా చెప్పించడం వలన అనేకమైనటువంటి ఉపాధ్యాయ పోస్టులు రద్దయినవి. దాని ఫలితంగా 60 నుంచి 1,00,000 వరకు ఉన్నటువంటి పోస్టులు తర్వాత మిగులు దాదాపు 12 నుంచి 16,000 మిగులు పోస్టులతో పాఠశాలలు ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ విధంగా పాఠశాలలకు నాడు నేడు పేరుతో మేలు చేస్తూనే అదే సమయంలో మెర్జింగ్ మరియు NEP 2020 ద్వారా అనేకమైనటువంటి పాఠశాలలను మూతవేసినటువంటి పరిస్థితి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చింది. ఇవి కాకుండా రైతు వ్యతిరేకంగా అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ సంస్థ వారు రూపొందించినటువంటి అంటే బడ్జెట్ని రూపకల్పన చేసేటటువంటి నీతి ఆయోగ్ వారు రూపొందించినటువంటిది. ఈ నీతి ఆయోగ్ రూపొందించినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఆమోదించక ముందే మన రాష్ట్రంలో దాన్ని మరికొన్ని సవరణలు చేసి ఆమోదించి దాన్ని అమలు చేసినటువంటి ఘన చరిత్ర మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎక్కువగా నష్టపోయేటటువంటిది ఎవరంటే SC, ST, BC మరియు మైనారిటీకి సంబంధించినటువంటి రైతులు మరియు అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలు మాత్రమే నష్టపోతారు. అంటే 1-2 ఎకరాలు ఉన్నటువంటి వారు ఎక్కువగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కల్పించబడింది. అంటే ఎవరు కూడా ఈ భూమి నాదే అని చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశారు. ఒక భూమి
వారిదే అని చెప్పుకోవడానికి సుమారు 2 సంవత్సరాల వరకు దాని మీద ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఉంటేనే ఆ తర్వాత దాన్ని ఆమోదించి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారికి చెందినదిగా గుర్తించడం జరుగుతుంది. లేనట్లయితే దాన్ని అది వారిది కాదని గుర్తించేటటువంటి పరిస్థితి వస్తుంది. భూమి హక్కులకు సంబంధించినటువంటి వివాదాలు తలెత్తినప్పుడు ఇప్పుడు వరకు స్థానికంగా ఉన్నటువంటి ఈ సివిల్ కోర్టుల ద్వారా తగాదాలు తీర్చుకునేటటువంటి పరిస్థితి అనేది ఉంది. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కేవలం జిల్లా స్థాయిలో నిర్ధారించబడినటువంటి అప్పిలేట్ అధికారికి మాత్రమే దాన్ని విచారించేటటువంటి అధికారం ఉంది. తర్వాత దాన్ని కేవలం హైకోర్టులో మాత్రమే రివిజన్ పిటిషన్ వేసే అవకాశం ఉంది తప్ప ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి భూ హక్కులకి సంబంధించినటువంటి అంశాల్లో సవాలు చేసేటటువంటి పరిస్థితి లేకపోయింది. కాబట్టి దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ రైతులు ఎవరు కూడా హైకోర్టు వరకు వెళ్ళలేరు. అదేవిధంగా అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలు కూడా ఈ హైకోర్టు వరకు వెళ్ళటం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎక్కువగా పోయేటటువంటి రైతులు కేవలం పేదలకు సంబంధించినటువంటి వాళ్ళే. ధనికులైనటువంటి వాళ్ళు తన యొక్క డబ్బు, పలుకుబడి మొదలైనటువంటి వాటిని ఉపయోగించి వాళ్ళకు అనుకూలంగా తమకు కావలసినటువంటి భూముల్ని తమ పేరు మీద రాయించుకోగలిగినటువంటి విధంగా ఉన్నటువంటిది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది మహాభయంకరమైనటువంటిది. భారతదేశంలో మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర మన వైఎస్ఆర్సీపీ పార్టీది. ఈ విధంగా చూసినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు దూరం అయ్యారు, అదేవిధంగా ఎస్టీలు దూరం అయ్యారు, అదేవిధంగా ఉద్యోగులు దూరం అయ్యారు, అదేవిధంగా పేద రైతులు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి కూటమి ఘన విజయం సాధించడానికి కారణమైంది. మరో విశ్లేషణ చూసినట్టయితే ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటును మేము చీలనివ్వం అని చెప్పాడు. అదేవిధంగా దాన్ని కార్యాచరణలో చూపించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే మొదటిగా తెలుగుదేశం పార్టీతో ఒప్పందం కుదుర్చుకొని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని ఢిల్లీకి వెళ్ళి అక్కడ మోడీ గారితో ఒప్పందం చేసుకునేలాగా చేయటం జరిగింది. ఈ కూటమి అనేది ఏర్పడటం జరిగింది. దీనివలన ఈ కూటమి ఏర్పడటం వలన ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు ఉపయోగకరంగా ఉంది. అదే వైఎస్ఆర్సీపీకి నష్టం కలిగించింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే కేవలం 7%. కేవలం 57% మాత్రమే కూటమి ప్రభుత్వానికి రావటం అనేది జరిగింది. కాబట్టి ఈ డిఫరెన్సే ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి కారణమైంది. ఈ డిఫరెన్స్లో మనం చూసినట్టయితే ఈ ఓటు బ్యాంకు అనేది ఎవరిది వాళ్ళకే ప్రత్యేకంగా ఉంది. ఉదాహరణకు చూసినట్టయితే కమ్మ కులానికి చెందినటువంటి వారంతా కూడా తెలుగుదేశం పార్టీకి వేస్తారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరొక పార్టీకి వేయరు. కాబట్టి వారి యొక్క ఓటు బ్యాంక్ అనేది ఎప్పటికీ చెక్కు చెదరదు. ఇక రెండవది చూసినట్టయితే ఈ కాపు కులానికి చెందినటువంటి వారంతా కూడా ఈ ఎన్నికల్లో మాత్రం ఎక్కువగా జనసేన పార్టీకి ఓటు వేయటం జరిగింది. ఆ విధంగా ఈ జనసేన పార్టీకి చెందినటువంటి ఓటు బ్యాంకు కూడా చెక్కు చెదరలేదు. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు రాజులు, వైశ్యులు మరియు బ్రాహ్మణులు వీరంతా కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్గా ఉండటం అనేది జరిగింది. వారు కేవలం బీజేపీకి మాత్రమే వేశారు. రెడ్డి కులానికి చెందినటువంటి వారు ఒకప్పుడు కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్గా ఉండేవాళ్ళు. కాంగ్రెస్ ఆంధ్రదేశం నుంచి కనుమరుగైన తర్వాత వారంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్గా మారటం జరిగింది. కాబట్టి రెడ్లంతా కూడా వైఎస్ఆర్సీపీకి మాత్రమే
ఓటు వేశారు. ఇక ఓటు బ్యాంక్ ఎప్పుడు కూడా అటు ఇటు మారేది ఎవరిదంటే ఎస్సీ ఎస్టీ బీసీలది మాత్రమే. దీనిలో ఎస్సీ ఎస్టీలు వచ్చే వరకే ఎక్కువగా ఎవరో తమకే లబ్ధి చేకూర్చగలరో వారికే వేసేటటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి. కానీ ఈసారి చూసినట్టయితే ఎస్సీలో ఒక వర్గమైనటువంటి మాదిగ కులస్తులంతా కూడా ఈ కూటమికే ఓటు వేయటం జరిగింది. కారణం ఏమిటంటే మందాకృష్ణ మాదిగ బీజేపీని అండగా చూసుకొని కేవలం కూటమికే తమ ఓటు వేయాలని చెప్పి నిర్ధారించడం ద్వారా ఈ ఎస్సీలో ఉన్నటువంటి ఈ మాదిగ కులస్తులంతా కూడా కేవలం కూటమికే ఓటు వేయటం అనేది జరిగింది. ఇక తర్వాత చూసినట్టయితే ఎస్సీలో ఉన్నటువంటి మాల వర్గానికి చెందినటువంటి వారు సుమారుగా వైఎస్ఆర్సీపీకే వేశారు. కానీ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, విశాఖ ఇటువంటి జిల్లాలలో ఏ విధంగా కూడా ఆలోచన చేయకుండా వీరంతా కూడా అంటే ఎస్సీలో ఉన్నటువంటి మాలవర్గం అంతా కూడా ఈ కూటమికే వేయటం అనేది జరిగింది. కారణం ఏంటంటే అక్కడ అనంతబాబు అనే ఆయన తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి, అతనికి ఒక నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వటం అనేది మొదటిది. అయితే రెండవది శిరోమండలం కేసులో శిక్ష పడినటువంటి తోట త్రిమూర్తులకి ఎమ్మెల్యేగా సీటు ఇవ్వటం అనేది అక్కడ ప్రభావం చూపింది. ఈ విధంగా ఎస్సీల్లో ఉన్నటువంటి రెండు వర్గాలు కూడా అటు ఇటు ఓటు వేసిన. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఈ క్రిస్టియన్స్ అనేవాళ్ళు 2019 ముందు వరకు కూడా వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైఎస్ఆర్సీపీకి మాత్రమే అనుకూలంగా ఉన్నారు. కారణం ఏంటంటే బ్రదర్ అనిల్ అనే ఆయన ఈ క్రిస్టియన్స్ అందరినీ కూడా తమ ఓటును కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే వేయాలని చెప్పి ప్రచారం చేయటం ద్వారా, మరియు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అనే భ్రమలో ఉండటం వలన ఈ క్రిస్టియన్స్ అంతా కూడా కేవలం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే వేశారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తమ పార్టీగా వీళ్ళు భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి తన క్రిస్టియన్ అనే ముసుగు తీసి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి. భారతదేశంలో ఇంతవరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా మైనారిటీ విద్యా సంస్థల దగ్గరికి వెళ్ళకపోవటం అనేది గమనార్హం. అటువంటి మైనారిటీ విద్యా సంస్థల్ని మోయించినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. అనేక కారణాలతో మైనారిటీ విద్యా సంస్థల్ని బెదిరించి వారి యొక్క సంస్థల్ని మూసివేసేలాగా చేసినటువంటి ఘన చరిత్ర వీరిదే. ఈ విధంగా క్రిస్టియన్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా మారినటువంటి పరిస్థితి. కానీ ఈ ఎలక్షన్ ముందు గమనించినట్టయితే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవటం వలన ఈ క్రిస్టియన్స్ కూడా మరలా మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీకి ఓటు వేయటానికి భయపడి మరలా వెనక్కి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకే ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి కారణాల్లో ఇవన్నీ ఉన్నాయి. దీనిలో మనం చూసినట్టయితే ఉద్యోగులు ఓటు వేసినా వేయకపోయినా మా ప్రభుత్వం 15 సంవత్సరాల వరకు చెక్కు చెదరదని చెప్పినటువంటి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఉద్యోగులు ఒక నియోజకవర్గానికి సంబంధించి సుమారు 1000 నుంచి 10,000 మంది వరకు మాత్రమే ఉంటారు. నిజంగానే వీరు ఓటు వేసినా వేయకపోయినా పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కానీ ఎక్కువ శాతం ఉద్యోగులు ఓటు వేసేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈసారి ఉద్యోగులందరూ కూడా కావాలనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా తమకు సంబంధించినటువంటి భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రులు ఈ విధంగా చూసినట్టయితే ప్రతి ఉద్యోగి సుమారుగా ఒక 5గురిని ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక నియోజకవర్గంలో 10,000 మంది ఉద్యోగులు ఉన్నట్టయితే 10,000 మంది వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి 5 ఓట్లను ప్రభావితం చేస్తే సుమారుగా ఒక నియోజకవర్గంలో ఉద్యోగుల ద్వారా వేసేటటువంటి ఓట్లు 50,000 వరకు ఉంటాయి. కాబట్టి ఈ 50,000 మంది ప్రతి నియోజకవర్గంలో ప్రభావితం చేయగలిగినటువంటి గెలుపును ప్రభావితం చేయగలిగినటువంటి స్థితి ఉంటుంది. కానీ
ఉద్యోగుల్ని చాలా తక్కువగా అంచనా వేసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీది. ఈ విధంగా అనేక కారణాలతో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఓటు పర్సంటేజ్లో తేడా అనేది కేవలం 7% మాత్రమే. ఇందులో మనం చూసినట్టయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్ళు ఉద్యోగులు, అదేవిధంగా ఎస్సీల్లో ఉన్నటువంటి కొన్ని వర్గాలు మాత్రమే. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరి పార్టీకి సంబంధించి వారికే ఓటు వేయటం జరిగింది. అయితే ఎంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనేది మనం గమనించినట్టయితే సుమారుగా మనం చూసినట్టయితే బీజేపీ యొక్క ఓట్ బ్యాంకు సుమారుగా రాష్ట్రంలో ఒక 3% ఉంటుంది. అదేవిధంగా మనం గమనించినట్టయితే జనసేన పార్టీకి సంబంధించి ఈసారి ఓటు బ్యాంకు సుమారుగా ఒక 5%, తెలుగుదేశం యొక్క ఓటు బ్యాంకు సుమారు 45% ఉంది. ఈ విధంగా ఈ ముగ్గురు కలవటం వలన సుమారుగా 55% వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా 50% వరకు ఓట్లు పడ్డాయి. కాబట్టి డిఫరెన్స్ అనేది కేవలం 7% మాత్రమే. కాబట్టి ఎవరి ఓటు బ్యాంకు వాళ్ళకు ఉన్న ఈ కూటమిగా కలవటం వలన ఈ ఓటు పర్సంటేజ్ పెరగటం అనేది జరిగింది. దీన్నే సరిగ్గా ఆలోచన చేసినట్టయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్తోనూ మరియు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి కూటమి కట్టినట్టయితే సుమారుగా 2 సమానంగా వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. తన యొక్క వాపను చూసి బలుపు అనుకొని మదన పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ బొక్కబోర్లా పడటం అనేది జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అరాచకాలే ఈరోజు ఆ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు. గెలిచినటువంటి కూటమి కూడా విడివిడిగా పోటీ చేసినట్టయితే కూటమి గెలిచేటటువంటి పరిస్థితులు అనేవి ఉండవు. అప్పుడు ఖచ్చితంగా కొద్ది మెజారిటీతో వైఎస్ఆర్సీపీ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేటటువంటి స్థితిలో ఉండేది. వీరు తెలివిగా కూటమి కట్టడం వలన ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి స్థితిలోకి వెళ్ళటం అనేది జరిగింది. ఈరోజు కూటమిగా ఏర్పడినటువంటి ఈ 3 పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. వాటిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం సరిగ్గా చేయకపోయినట్టయితే భవిష్యత్తులో వీరికి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టిన గతే పడుతుంది. తెలుగుదేశం పార్టీకి సుమారు 16 మంది ఎంపీలని ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఆ 16 మంది ఎంపీలను ఉపయోగించుకొని ఈరోజు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఆ కీలక పాత్రను ఆధారంగా చేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చినట్టయితే కొన్ని నిధులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్ర రాష్ట్రం యొక్క స్థితిగతులు మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మొదటి సవాల్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదాను తీసుకురావటం. ఇక రెండవది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం. ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిది. మూడవది చూసినట్టయితే ఇప్పటి వరకు రాజధాని లేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయటం అనేది దీని ముందు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సవాల్. కాబట్టి అమరావతిని అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టవలసిన సవాల్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం ముందు ఉంది. ఇవే కాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అప్పుల వలన అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. అటువంటి రాష్ట్రాన్ని మరలా మిగులు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి. కాబట్టి ఈ సవాళ్లను స్వీకరించి వాటిని ఖచ్చితంగా అమలు చేసినట్టయితే మరొక 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుకి ఎటువంటి డోకా ఉండదని తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి తప్పిదాలని ఈ కూటమి కూడా చేయకుండా ఉంటుందని ఆకాంక్షిస్తూ అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ.